నమస్తే అందరికీ. ఇప్పుడు లింగ ముద్ర బై స్వామి మైత్రే గారు. రెండు చేతుల వేళ్ళని ఒకదానిలోకి మరొక దానిని జొప్పించి ఇంటర్లాకింగ్ ది ఫింగర్స్ ఆఫ్ హ్యాండ్స్ నొక్కిపెట్టి ఉంచి ఎడమ చేతి బొటన వేలును కుడి చేతి చూపుడు మరియు బొటన వేలతో చుట్టాలి. ఎడమ చేతి బొటన వేలుని నిటారుగా ఉంచాలి. ఈ ముద్రలో బొటన వేలు మొదట్లో ఉండే వీనస్ మౌండ్కి ఒత్తిడి కలుగుతుంది. ఈ ముద్రను వేసుకున్నప్పుడు ఎడమ చేతి బొటన వేలు వెన్నముక సాధ్యమైనంత నిటారుగా ఉంచాలి. ముద్ర వేసుకునే వ్యవధి. ఈ ముద్రను 15 నిమిషాల పాటు వేసుకుంటే సరిపోతుంది. బొటన వేలు అగ్నితత్వానికి, చూపుడు వేలు వాయుతత్వానికి ప్రతీక కాబట్టి ఎడమ చేతి బొటన వేలు యొక్క అగ్నితత్వం ఆ వేలును చుట్టి ఉంచిన కుడి చేతి బొటన మరియు చూపుడు వేళ్లకు సంబంధించిన అగ్ని మరియు వాయుతత్వాలు ఏకమవుతాయి. దీనివల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే ఈ ముద్రను సాధన చేయడం ఆపివేసిన తర్వాత చల్లని పానీయాలు, పళ్ళ రసాలు, మజ్జిగ, నీరు తాగడం ఎక్కువ చేయాలి. ఎక్కువ చలిగా ఉన్నప్పుడు శరీరంలో వేడి పెరగడానికి లింగముద్రను వాడుకోవాలి. ఈ ముద్ర శరీరంలో ఎక్కువ వేడిని పుట్టిస్తుంది కాబట్టి దీని శీతాకాలంలోనే సాధన చేయడం శ్రేయస్కరం. అధిక జ్వరంతో బాధపడేవాళ్ళు, అల్సర్, అసిడిటీ ఉన్నవాళ్ళు ఈ ముద్రను వేసుకోకూడదు. ఈ ముద్ర ఫలితాలు. లింగముద్ర వేసుకుంటే వచ్చే ఫలితాలు. ఊపిరితిత్తులలో కఫంతో బాధపడే వాళ్ళకి, అంటే బ్రాంకియాటిస్, అస్తమా బాధ ఉన్న వాళ్ళకి, తర్వాత ఏసీ గదుల్లో పనిచేసే వాళ్లకు వాటి నుండి ఉపశమనానికి ఈ ముద్ర బాగా ఉపకరిస్తుంది. లింగముద్ర. ఇంకోటి, పదే జలుబు, దగ్గులతో బాధపడే వాళ్లకు వాటి నుండి విముక్తి పొందడానికి ఈ లింగముద్ర చక్కని ముద్ర. 3. ప్రాథమిక దశలోని పెరాలిసిస్, సైనసైటిస్లను నివారించుకోవడానికి ఈ లింగముద్ర బాగా ఉపకరిస్తుంది. ఇంకోటి మెయిన్ పాయింట్, లో బీపీ సమస్యను బాగా ఎదుర్కొంటుంది. లో బీపీ ఉన్నవాళ్ళు లింగముద్ర రోజు 15 నిమిషాలు వేసుకుంటే చాలా మంచిది. నివారిస్తుంది, ఎదుర్కొంటుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బరువును నియంత్రించుకోవడానికి కూడా ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. లింగముద్ర అండి. మరి లింగముద్ర వేసుకోండి. మీ బాధల నుంచి విముక్తి పొందండి. థ్యాంక్ యూ. Yours Jayaprakash, Yoga Instructor. Thank you viewers, thank you subscribers, thank you one and all.